హాయ్ అండి. ఇగో చూసారా మా ఇంటి దగ్గరలో ఉన్నాయండి తాడి చెట్లు. ఎంత పెద్ద పెద్ద చెట్లు తాడి చెట్లు చూసారండి. అవి గల్లేసినాయండి. అయ్యే ముంజికాయలు అవుతాయండి. ఇవి తాటి ముంజికాయలు అంటారు అయ్యేనండి. మరి ఆ ముంజికాయలు ఈ 2 నెలలు సీజన్ అండి ముంజికాయలు. మరి ఆ ముంజికాయలు చాలా చల్లగా ఉంటాయండి వేసవికాలం తింటేని. ఈ 2 నెలలు అట్లకి సీజన్ అండి. మరి సిటీలో అయితే మరి చాలా డబ్బులు వేసి కొనుక్కుంటారు ఆ ముంజికాయలని. మాకు పల్లెటూరు కదండి, పల్లెటూరులో మాకు దొరుకుతాయండి, మాకు ఎవరో ఒకరు ఇస్తారు. మరి ఇగో ఈరోజు మా ఆయనగారు తీసుకొచ్చారండి ముంజికాయలు. తాటికాయలు ముంజికాయలు చూసారా అండి. ఇందాక అయితే మా ఆయనగారు కోసేసారు. ఇప్పుడు ఇగోండి ఇలా కోస్తారనమాట అండి. ఇలా కోస్తే ఇగోండి చూసారా ఇలాగ అది ముచ్చిక ఎలా ఉందో చూసారా. అదిగోండి అలా కోసారు, ఇలా కోసారు. కోసాక ఇక చూసారా దీనికి 3 కళ్ళు ఉన్నాయండి. మరి దీనికైతే ఎన్ని కళ్ళు ఉన్నాయి చూద్దామండి. దీనికైతే ఇగోండి 2 కళ్ళే ఉన్నాయండి. మరి అయితే ఎంత బాగుంటాయో అండి తింటేని. చాలా చల్లసేస్తాయి అన్నమాట అండి. ఎండాకాలం మే నెల జూన్ నెల మంచి ఎండలు కదండి. చల్లసేస్తాయండి. మరి ఇలాగోండి ఇలా తీసుకుని తింటే మరి చాలా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటాయండి. మరి సిటీలో అయితే చాలా డబ్బులు వేసి కొనుక్కుంటారు వీటినండి. మరి మా పల్లెటూరులో అయితే మాకు దొరుకుతాయి కాబట్టి మేము కొనుక్కో అవసరం లేదండి. మరి ఇవైతే పళ్ళు కూడా అవుతాయండి. ఇంకో 2 నెలలు పోతే ఇంక పళ్ళు అయిపోతాయి అన్నమాట అండి. ఇంకా పళ్ళుని ఇంకా రకరకాల వంటలుగా వాడతారండి పళ్ళుని. మరి కాయలు అయితే ఇగో ఇలా కోసేసాకండి. మరి మూతలు కూడా ఈ డిక్కలు కూడా పడేయరండి. పడేయటం అంటే ఏంటంటే పిల్లలు అయితే ఇదిగోండి పిల్లలు చూసారా, పిల్లలు ఇదిగో ఈ రకంగా ఇలాగా మూతల కింద తీసుకుని గిన్నెలు కిందండి పిల్లలు ఆటలాడుకుంటారు చిన్నపిల్లలు. తర్వాత పొయ్యిలోకి కూడా ఉపయోగిస్తారండి వీటిని ఎండబెట్టుకుని. మరి ఇవి అయితే నీ పిల్లలు ఇవి తినేసాక అండి ఇవ్వండి ఇలా తీసుకుని మరి ఇలా తీసుకుని తిన్నాక ఇలా తీసుకుని తినేసాకనండి కూడా ఈ ఖాళీ అయిపోయాక కూడానండి పడేయరండి. మరి చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత అందంగా కనపడుతుందో తెల్లగానండి పట్టికలాగా. మరి పిల్లలు అయితే అండి ఇవి తినేసాక పడేయరండి. పిల్లలు ఇదివరకటి పిల్లలు అండి, ఇప్పుడు పిల్లలు అయితే ఎవరు ఆడుతున్నారు కానండి. ఇదివరకు రోజులు చెప్తున్నాను నేను. కమ్మలతో అతుక్కుని ఇలాగ చక్రాల బళ్ళి కింద చేసుకుని ఇలాగ బళ్ళి కింద ఇలా చేసుకుని ఉండి ఆడుకునేవారు అనమాట అండి పిల్లలు. ఇలా చక్రాల బళ్ళి చేసుకుని 2 చక్రాలు అతుక్కుని 2 కాయలు ఇలా ముంజికాయలు అతుక్కుని బండి కింద చేసుకుని ఆడుకునేవారండి. ఈ రోజుల్లో ఎవరు ఆడుతున్నారు కానండి, అంతా కంప్యూటర్ ఫోనునండి.